దేంతో చేసావక్క ఈ పునుగులని? చూడంగానే తినాలనిపిస్తుంది అనుకుంటున్నారా? దోసపిండితో చేశానండి. ఎలాగో మనం 2-3 రోజులకి సరిపడా దోసపిండిని అయితే కలిపి పెట్టేసుకుంటాం కదా, అదే పిండితో ఒకరోజు పునుగులు అయితే చేసుకోండి. ఈ విధంగా 2-3 రోజులకి సరిపడా దోసపిండిని అయితే మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటాం, కానీ ప్రతిరోజు దోశలు అయితే అస్సలు తినాలనిపించదు. ఒకరోజు దోశ చేసుకొని ఇంకో రోజు ఈ విధంగా పునుగులు చేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, దోశలకు బదులుగా ఈ పునుగులే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ముందుగా బౌల్లోకి దోశపిండిని తీసుకొని ఇందులో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని కొత్తిమీరాకుని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. పునుగులను వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఎటు కదపకుండా ఉంచండి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పైనకి కిందకి అనుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే, దోశ పిండితో రెడీ చేసిన పునుగులు రెడీ.